అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు సంభాజీ అధిరోహించి 9 ఏళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఓవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులు చక్కదిద్దుతూ, ఇంకోవైపు మొఘలులతో తన తండ్రి శివాజీలాగే పోరాటం సాగించారు. ఛత్రపతి మహారాజ్ మహారాణి సాయిబాయి కొడుకు ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ మొఘల్ సామ్రాజ్యానికి వెన్నులో వణుకు పుట్టించారు. సంభాజీ మహారాజ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు కంటి మీద కొనుకు లేకుండా చేశారు. తన పరాక్రమంతో ఔరంగజేబును ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఎన్నో ఏళ్ల పాటు ఏకతాటిగా యుద్ధాలు చేశాడు. దాంతో ఔరంగజేబు సంభాజీని చంపాలి అనే నిర్ణయానికి వచ్చాడు. అయితే అత్యంత పరాక్రమవంతుడైన సంభాజీని ఎదురుగా చంపడం సాధ్యం కాదు అనే విషయం చక్రవర్తి ఔరంగజేబుకి కూడా బాగా తెలుసు. అందుకనే సంభాజీ మహారాజ్ ని వెన్నుపోటు పొడవాలి అని అతను ఒక శపథం వేశాడు. మన చరిత్రను చూసుకుంటే సొంత వాళ్లు చేసిన మోసం వల్లే ఎన్నో రాజ్యాలు నాశనమయ్యాయి. సొంత వాళ్ల ద్రోహం వల్లే ఎన్నో యుద్ధాలు జరిగాయి. మన అనుకున్న వారే మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. సంభాజీ మహారాజ్ ని కూడా అలాగే తన సొంత మనుషులు వెన్నుపోటు పొడిచారు. వాళ్లు చేసిన మోసం వల్ల లక్షలాది సైన్యంతో వచ్చిన ముఖ్రబ్ ఖాన్ సంభాజీ మహారాజుని బంధించాడు. పెడతాను అని సంభాజీ మహారాజ్తో తన దర్బారులో అందరి ముందు చెప్పాడు ఔరంగజేబ్. మరణం కళ్ల ముందు ఉన్నప్పటికీ ఆయన భయపడలేదు. మతం మారితే వదిలేస్తానన్న ఔరంగజేబు ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే మొగ్గు చూపారు. సంభాజీ ధైర్యమే మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. సంభాజీ మహారాజ్ ధైర్యం